హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్సర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందుగా మన ఛానల్ కి ఎవరైతే కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ మూవీ సజెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి మలయాళంలో రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న మూవీ బ్రహ్మయుగం. అండ్ ఈ మూవీ వచ్చేసరికి ఇంకొక 1 వీక్ లో మన తెలుగులో అయితే రిలీజ్ కాబోతుంది. సో దానికి సంబంధించిన రివ్యూ ఇప్పుడు నేను చేయబోతున్నాను. అండ్ దిస్ వాజ్ మై ఫస్ట్ వీడియో రివ్యూ. సో వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ ఇట్ వోంట్ బి రిపీటింగ్ అగైన్. మూవీ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి ఇట్ వాస్ కంప్లీట్లీ డీసెంట్ మలయాళం మూవీ ఫ్లిక్ విత్ కాస్మాలజీ బ్యాక్గ్రౌండ్ అండ్ డెలివరింగ్ ఏ కంప్లీట్లీ అండ్ మెస్మరైజింగ్ కాన్సెప్ట్. అర్థం కాలేదు కదా. సో ఇట్ వాస్ లైక్ ఏ బిగ్ బ్యాంగ్ థియరీ అనమాట. అండ్ ఎట్లా అంటే ఒక వర్జన్ ఆఫ్ వరల్డ్, అంటే ఒక ప్రపంచం ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ దాని గురించి అనమాట. సో ఈ మూవీలో కంప్లీట్లీ బ్రహ్మయుగం గురించి కాబట్టి, సో ఆ టైంలో 17th సెంచరీలో జరిగిన ఒక స్టోరీ గురించి అయితే ఈ మూవీ అంతా దాని చుట్టూ తిరుగుతుంది. అండ్ ఈ మూవీలో టోటల్ గా అయితే 4 క్యారెక్టర్స్ ఉంటుంది. సో ఈ 4 క్యారెక్టర్స్ వచ్చేసి మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఒక క్యారెక్టర్ కి ప్రిడామినెంట్ రోల్ అయితే అంతగా ఏమి ఉండదు. సో అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాని గురించి తర్వాత అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈ మూవీలో చూసుకుంటే నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏదైతే చూపిస్తున్నానో ఈ మూవీకి కొంచెం రిలేటెడ్ ఉంటుంది. సో మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఈ మూవీ ఫ్లో గురించి అయితే మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టార్ట్స్ ఆఫ్ విత్ ఎ బ్యాంగ్. అండ్ తర్వాత ఇంటర్వెల్ అయ్యేంత వరకు కూడా అసలుకి చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. అసలు ఎక్కదు. ఏదో హైప్ ఇస్తా అనుకుంటున్నారు కదా, అసలు ఎక్కదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకైతే అసలు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎక్కడైతే ఇంటర్వెల్ అయితే స్టార్ట్ అవుతుందో, సో ఓకే మూవీ ఈజ్ అబౌట్ టు స్టార్ట్ అన్న ఫీల్ అయితే నాకు వచ్చింది. నేను యాక్చువల్ మా ఫ్రెండ్తో కూడా అన్నాను మూవీ నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత. సో అది నా ఒరిజినల్ ఫీలింగ్. సెకండ్ హాఫ్ చూద్దాం అని చెప్పి ఆగాను. సో సెకండ్ హాఫ్ చూసాక ఇట్ వాస్ కంప్లీట్లీ బ్లోన్ అవే. లైక్ చాలా ట్విస్ట్లు ఉండడం వల్ల ఇంకా ఎగ్జైటింగ్ అనిపించింది. సో ఒక స్టోరీకి ఇక్కడ ఉంది అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది సెకండ్ హాఫ్ లో. సో ఇంకా ఎండింగ్ విషయానికి వచ్చేసరికి ఎండింగ్ అయితే నాకు అంతగా నచ్చలేదు అండ్ ఇట్ వాస్ ఎక్స్పెక్టెడ్ టు. కాబట్టి సో డీసెంట్ ఎండింగ్ అని చెప్పొచ్చు ఒక రకంగా. ఇదనమాట మూవీ ఫ్లో. సో ఫస్ట్ హాఫ్ వరకు అయితే కొంచెం చాలా డల్ మూమెంట్స్ ఉంటాయి. స్టోరీలోకి వెళ్ళడానికి, ఆ వరల్డ్ కనెక్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. బట్ ఎక్కడైతే ఇంటర్వెల్ నుంచి అండ్ క్లైమాక్స్ వరకు ట్విస్ట్లు ఉంటాయో కొంచెం ఎంగేజింగ్ గా ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ బ్రహ్మయుగం ఈస్ ఫర్ ద ఆడియన్స్ హూ లవ్ టు వాచ్ స్లో కైండ్ ఆఫ్ డ్రామాస్. అండ్ ఇంకో రకంగా చెప్పాలంటే మన తెలుగు ఆడియన్స్ మన తెలుగులో రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీని చాలా మందికి నచ్చకపోవచ్చు అని ముందే చెప్తున్నాను. ఓన్లీ ఫ్యూ సెక్షన్ ఆఫ్ ద ఆడియన్స్ కి ఈ మూవీ నచ్చుతుంది. సో అది. అండ్ ఈ మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే, ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి 17th సెంచరీ కేరళలోని మలబార్ అనే ఐలాండ్ లో కొడమన్నూరు పొట్టి, సో సంథింగ్ ఏదో పేరు ఉంటుంది, నాకైతే గుర్తులేదు. సో ఆ అలియాస్ మమ్ముట్టి వాళ్ళ ఇల్లు. సో ఆ ఇంట్లో జరిగిన స్టోరీయే ఈ మూవీ అంతా కూడా. సో ఆ ఇంట్లోకి ఒకళ్ళు తెలుగు అదే తేవయాన్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. సో అతను సింగర్ అనమాట. అంటే రాజుల కాలం నాట్లో వాళ్ళ ఇంట్లో పాడుతూ ఉంటారు కదా. సో అతను అనుకోకుండా వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఇరుక్కుంటాడు. సో ఇరుక్కున్న తర్వాత ఏమైంది, లాస్ట్ ఎట్లా బయటపడ్డాడు, ఏం జరిగింది, అసలు ఎలా కనెక్షన్, ఇవన్నీ కూడా ఫ్లాష్ బ్యాక్ తో సహా మనకి లాస్ట్ లో ఏమైందని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. అండ్ ఈ మూవీలోని పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే టోటల్ గా నాకైతే 3 పాజిటివ్ పాయింట్స్ అనిపించాయి. సో ఫస్ట్ వచ్చేసరికి స్టోరీ ప్లాట్. ఇప్పటి వరకు నేనైతే ఎక్కడ చూడలేదు ఇలాంటి మూవీ. మీకు కనుక ఐడియా వచ్చి ఉంటే అక్కడ చూసినట్టు మీకు కింద కమెంట్ సెక్షన్ లో రాయండి. అండ్ సెకండ్ వచ్చేసరికి ఈ మూవీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్లీ అవుట్ ప్లేడ్ ద ఫస్ట్ హాఫ్. సో కాబట్టి ఇట్ కీప్స్ యూ ఆన్ ఎంగేజింగ్ టిల్ ద ఎండ్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్. టోటల్ గా 3 క్యారెక్టర్స్. ఫస్ట్ వచ్చేసరికి మమ్ముట్టి, అండ్ సెకండ్ వచ్చేసరికి అశోక్ అర్జునన్, అశోక్ సెలవన్ ఏదో ఉంటుంది పేరు, సో సారీ. అది థర్డ్ వచ్చేసరికి సిద్ధార్థ్ అనుకుంటా. సో టోటల్ ఈ 3 క్యారెక్టర్స్ కూడా చాలా చాలా అంటే వాళ్ళ చుట్టే తిరుగుతుంది స్టోరీ అంతా కూడా. నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళ క్యారెక్టరైజేషన్ కానివ్వండి, బీజిఎం కానివ్వండి. సో ఇట్ వాస్ డీసెంట్ అండ్ నైస్ టు వాచ్. అండ్ ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ విషయానికి వెళ్ళిపోతే ఇక్కడ కూడా నాకు టోటల్ 3 పాయింట్స్ నచ్చలేదు. సో ఫస్ట్ వచ్చేసరికి ఇందాక సెకండ్ హాఫ్ నచ్చిందన్నాను, ఇక్కడ ఫస్ట్ హాఫ్ అయితే అసలు నచ్చదు. చాలా మందికి ఫస్ట్ హాఫ్ లోకి నచ్చకపోవడానికి కారణం ఇంకో రీజన్ ఏంటంటే ఆ వరల్డ్ లోకి ఎంటర్ అవ్వడానికి, కనెక్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఎందుకంటే ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇట్ వాస్ కంప్లీట్లీ న్యూ ఫర్ అస్. సో ఈ ప్లాట్ లోకి ఎంటర్ అవడానికి, ఆ వరల్డ్ లోకి మనకి ఎంటర్ అవడానికి చాలా టైం పడుతుంది. సో దాని వల్ల మనకి ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టేస్తుంది. సో దిస్ వాస్ సెకండ్ నెగిటివ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి యక్షిని అనే క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయిందో నాకైతే అర్థం కాలేదు. ఒకవేళ తెలుగులో మన వాళ్ళు చూశాక అసలు ఆ క్యారెక్టర్ ఏంటి, ఒకవేళ నేనేమైనా మిస్ అయ్యానా అర్థం కాలేదా అనుకుంటున్నాను. సో మీరు కనుక చూశాక ఆ క్యారెక్టర్ గురించి మీకు ఏమైనా తెలిస్తే కింద రాయండి కమెంట్స్ లో. నాకైతే అసలు ఆ క్యారెక్టర్ ఎందుకుందా అనిపించింది ఈ మూవీలో, అదనమాట. సో ఇది టోటల్ గా 3 నెగిటివ్ పాయింట్స్, అంతకుమించి ఏం లేవు. అండ్ ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసరికి ఇట్ వాస్ ఎ నైస్ అండ్ కంప్లీట్లీ హానెస్ట్ ఫిలిం. సో ఈ మూవీని ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. ఒకవేళ లేదు ఇలాంటి కైండ్ ఆఫ్ స్లో డ్రామాస్ మనకు నచ్చదు అనుకుంటే మాత్రం యూ కెన్ సీ ఇన్ ఓటీటీ. అది పెద్ద మిస్టేక్ ఏం కాదు. ఎందుకంటే చాలా మందికి నచ్చదు, ముందే చెప్తున్నాను. మేజర్ సెక్షన్ ఆఫ్ ద ఆడియన్స్ ఇన్ తెలుగులో ఎవరికి నచ్చదు. ఒకవేళ నచ్చితే మీరు కూడా ప్లీజ్ డూ కమెంట్ ఆఫ్టర్ వాచింగ్ మూవీ. అండ్ థ్యాంక్ యూ. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్.